నమస్తే అండి, వెల్కమ్ టు తీన్మా రివ్యూ. సో బై ఇవాళ వీడియో వచ్చేసరికి అయితే బ్యాడ్ న్యూస్ జీ మూవీకి సంబంధించిన రివ్యూ తీసుకొచ్చిన. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లేటెస్ట్ అప్డేట్స్ కోసం అన్న. బ్యాడ్ న్యూ జీ ఏంటంటే బై వాళ్ళు టైటిల్ అట్లనే పెట్టారు, బ్యాడ్ న్యూ జీ అని. సో అలానే ప్రొనౌన్స్ చేస్తున్నా. అండ్ దాని తర్వాత అక్కడ అప్డేట్ చూసుకోవడం మాత్రమే మూవీ యొక్క డ్యూరేషన్ చూసుకో 2 hours 20 minutes డ్యూరేషన్ ఉంది. కామెడీ, డ్రామా, యూఎస్ సర్టిఫికేషన్తో పాటు వచ్చింది. అండ్ మూవీ లాస్ట్ వీక్ రిలీజ్ అయింది అనమాట. ఈ వీక్ తీసుకొస్తున్నా. ఇక్కడ వేరే మూవీకి సంబంధించిన రివ్యూ తీసుకురావాల్సి వస్తుంది, కొంచెం లేట్ అయింది. ఇక్కడ మూవీ చూసుకుంటే మాత్రమే సింపుల్గా ఏం లేదు బై, ఎక్స్ట్రా మ్యారిటల్ అఫేర్స్ వల్ల ఎలాంటి బాధలు పడతారు, ఎలా ఇబ్బంది పడతారు అనే దాని మీదనే ఈ మూవీ అయితే ఉందన్నమాట. సింపుల్గా అదే కాన్సెప్ట్. కానీ ఒక తప్పుని రైట్ వేలో తీసుకోవాలి, కామెడికల్గా రైట్ వేలో తీసుకోవాలి, పబ్లిక్కి ఇది మంచిదే అన్న యాంగిల్లా చూపిస్తారు అనమాట. సో ఇదైతే నాకు కొంచెం డిసప్పాయింట్మెంట్ అయితే అనిపించింది అనమాట దీని ప్రకారం చూసుకుంటే. సో మెసేజ్ అయితే దరిద్రంగా ఉంది. మెసేజ్ కాడికి వచ్చేసరికి అయితే, మూవీ కాడికి వచ్చేసరికి అయితే స్టోరీ ఏంటంటే బై సింపుల్గా ఏం లేదు బై. మన యాక్టర్స్ ఎవరైతే ఉన్నారో, వికీ కౌశల్ గారు ఉన్నారు కదా, తృప్తి డిమ్మితో ప్రేమ కలుగుతుంది, ఫంక్షన్లో కలుస్తారు, లవ్ అనుకుంటారు, జాతకాలు అన్నీ కలిసిపోతాయి, అంత హ్యాపీగానే ఉంటుంది, హ్యాపీ లైఫ్, పెళ్ళి చేసేసుకుంటారు. దీని తర్వాత ఈమె కెరియర్లో షెఫ్ కావాలనుకుంటుంది, షెఫ్ అవుతుంది. మంచి ఒక స్టేజ్ అనుకోండి. ఈ మన వికీ కౌశల్ అయితే ఉంటారో వాళ్ళ వైఫ్ యొక్క హోటల్కి వెళ్తూనే ఉంటాడు, ఇబ్బందులు పడుతూనే ఉంటాడు. అన్ఎక్స్పెక్టెడ్ ఒక సిచ్యువేషన్లో గొడవ వస్తుంది. ఆ గొడవ కాడికి పెద్దగా అయిపోయి జాబ్ పోతుంది. అక్కడ నుంచి డైవర్స్ కాడికి కూడా వెళ్ళిపోతారు అనమాట. సో దీనివల్ల ఏమవుతుందంటే ఈమె దూరం వెళ్ళిపోయి ఏదైనా హోటల్లో జాబ్ చేసుకొని అప్లై చేస్తుంది. అక్కడ మన ఇంకొక మెయిన్ క్యారెక్టర్ అవుతున్నారు యామీ విక్ర పరిచయం అవుతాడు. మంచిగా లైఫ్ నడుస్తుంటుంది అన్నమాట. మరి ఇన్స్టాగ్రామ్లో సోషల్ మీడియా స్టేటస్ ఏదో చూస్తుంది, పెద్దగా తాగేసి ఇంటెన్షనల్గానే అమ్మ వాడు ఏమైనా చేసుకోనని డివోర్స్ అయిపోయింది. డివోర్స్ పేపర్స్ మీద సంతకాలు పెట్టారు, వాళ్ళు సపరేట్ అయిపోయారు. ఇప్పుడు అంటే డివోర్స్ సంతకాలు పెట్టారు కానీ అప్రూవల్ కాదు, సపరేట్ వెళ్ళిపోతారు. వెళ్ళిపోయాక వీళ్ళు తాగేసి వంతన అనుకుంటుంది. దాని తర్వాత అదే సిచ్యువేషన్స్లో మనడు వస్తాడు, బర్త్డే పార్టీ ఏదో అంటాడు, మనడు వచ్చి కూడా సెక్స్ చేస్తాడు. సో ఇద్దరితోనే అవుతుంది సెక్స్. దీనివల్ల అసలుకే రేర్ సిచ్యువేషన్స్లో అంటే రేర్లో అవుతుంది సిచ్యువేషను. దానికి ఒక తప్పుని అంటే ఒక పిక్చర్ని చూసి ఇన్ఫ్లుయెన్స్ అయ్యి, సోషల్ మీడియాలో వచ్చిన పోస్ట్ని చూసి ఇన్ఫ్లుయెన్స్ అయ్యి మందు తాగేసి ఇంటెన్షనల్గా వేరొంతన సెక్స్ అయిపోతుంది కావలసుకొని. మళ్ళీ వచ్చేసరికి మళ్ళీ ఇంత సెక్స్ చేస్తుంది. సో అంటే తప్పు ఈమెద కంట్రోల్ లేకపోవడం వల్ల, లేకపోతే సొసైటీదా బ్యాడ్ నెగిటివిటీని స్ప్రెడ్ చేయడం అనేది. సో ఏంది అసలు అనేది నాకైతే అర్థం కాలేదు. మూవీలో అయితే అసలు ఏం పోర్ట్రే చేయాలనుకుంటున్నారు అంటే బై సింపుల్గా ఏం లేదు. నువ్వు మల్టిపుల్ అఫైర్స్ పెట్టుకున్నా సరే కూడా మీ హస్బెండ్ నిన్ను మంచిగా చూసుకోవాలి. ఎట్లా అంటే ఇక్కడ ఈమె తప్పు చేసింది కదా, ఒక సీన్ వస్తుంది ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు, ఫ్యామిలీ అంతా వచ్చినప్పుడు, అంటే మీరు అందరూ నన్ను వాడుకుని నన్ను మోసం చేసిరా అంట. అరే నువ్వు తప్పు చేసి వీళ్ళని ఎందుకు అంటున్నావు అనేసి అయితే నాకు ఆ డైలాగ్ అనిపించింది. సో తప్పు ఈమె చేసి ఇంటెన్షనల్గా మళ్ళీ సరే అంతో అయిపోయింది, ఇంత డివోర్స్ తీసుకొని దూరం పెట్టేసి ఏమైంది లే మాకు కావాలన్న కాడికి తీసుకొచ్చారన్నమాట. సో ఒక డ్రాబ్యాక్ అనమాట అవి. అండ్ ఇక్కడ ఇంకొక దరిద్రం ఏంటంటే మూవీ యొక్క టైటిల్ థంబ్నెయిల్ ఏమంటారు, మూవీ యొక్క టైటిల్ చూసుకున్నా కూడా అక్కడ స్పర్మ్స్ని పెట్టిరన్నమాట. ఈ ఏంద్రా నెంబర్ ప్లస్ యూఎస్ సర్టిఫికేషన్ అంటారు, ఏం చేస్తారో తెలియదు. అండ్ ఫైనల్గా ఏదో ఇష్యూ వస్తుంది, పిల్లలు కరెక్ట్గా డెవలప్ కాలేదని చెప్పి ఎమర్జెన్సీగా 7 నెలలకు 8 నెలలకు మనకి డెలివరీ చేస్తారుగా. సో ఆ సీన్స్ ఉంటాయి, ఎమోషనల్ సీన్స్. దాని తర్వాత అక్కడ కుళ్ళు జోక్స్ ఉంటాయి బై, కామెడీ కూడా, నవ్వు కూడా రాలేదు నాకైతే కొన్ని సీన్స్లో అయితే. అండ్ ఇక్కడ మధ్యలో ఫెమినిస్ట్లు అనుకుంటా అదనుకుంటా డైలాగులు పెడతారు. అయ్యా దేవుడా ఏం చేస్తాం రా నాయనా అనిపించింది సినిమా అయితే. అసలు మూవీ అయితే అస్సలు బాగాలేదనిపించింది, నాకు బాగాలేదు బై. నేనైతే ఒకటే మాట చెప్తున్నా, ఒక తప్పుని రైట్ వేలో తీసుకురావడానికి చూపించారు, ఇది మెయిన్ కారణం అనమాట. అండ్ దాని తర్వాత ఇంకొక చూసుకుంటే ఎండింగ్లో నువ్వు రైటా నేను రైటా, చల్ రైట్
రైట్ రైట్ మళ్ళీ వీళ్ళిద్దరు కపుల్స్ ఎవరైతే డెవర్స్కున్నారో మళ్ళీ వీళ్ళిద్దరు ఒకటైపోతారు, పిల్లలు కూడా వీళ్ళతో ఉంటారు. మళ్ళీ మన ఎవరైతే విక్కీ ఉన్నారో అతనికి ఇంకో ఆమెకు చూపించేస్తారు. ఏంద్రా నాయన అసలు అందరు మల్టిపుల్ అఫైర్స్ పెట్టుకోవాలా, ప్రతి ఒక్కరు కనిపించిన అదే పెట్టాలి అది మూవీ మొత్తం కూడా. అసలు సినిమా ఎందుకు తీసిరా అనిపించింది బై. సో నేను ఈ మూవీకి ఇచ్చే రేటింగ్ చూసుకుంటే మాత్రం బై 1/5 రేటింగ్స్ అయితే ఇస్తున్నా. అసలు 1 కూడా ఇవ్వద్దు అనుకున్నా కానీ మిగతా యాక్టర్స్ కానీ సైడ్ యాక్టర్స్ కానీ సపోర్టింగ్ కానీ మిగతా లొకేషన్స్ సీన్స్ డైరెక్షన్స్ వల్ల కెమెరా వర్క్ అవన్నీ కలుపుకొని 1 స్టార్ ఇస్తున్నా. మిగతా కటింగ్ అంతా కూడా ఈ బ్యాడ్ రిప్రజెంటేషన్ బ్యాడ్ దీనికే ఇవ్వాల్సి వస్తుంది అనమాట. ఈవెన్ కామెడీ కూడా అంతా లేదు బై, నాకైతే పెద్దగా నచ్చలేదు. అండ్ సొసైటీ మీద కూడా ఇది చాలా బ్యాడ్ ఇంప్రెషన్ పడే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఇది నా ఒపీనియన్ అండ్ నా రివ్యూ అనమాట బై. మీరేమనుకుంటారు? మీ ఒపీనియన్స్ కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చి మంచి అనిపిస్తే లైక్ అండ్ షేర్ చేయండి. నెక్స్ట్ వేళ కలుసుకుందాం.